హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆస్ట్రేలియాలో ఆరాధ్య. నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న పార్సల్ అయితే నాకు ఇప్పుడు రీచ్ అయిపోయింది. ఇది ఎన్ని డేస్ లో రీచ్ అయింది, పార్సల్ ఎంత ఏంటి అనేది మనం ఫర్దర్ గా అయితే మాట్లాడేసుకున్నాం అనమాట. ఈ పార్సల్ వచ్చేసి 15 kgs పార్సల్ అయితే నేను ఇండియా నుంచి వేయించాను. ఈ పార్సల్ లో ఏమేమి ఉంది, నాకు కాస్ట్ ఎంత పడింది, ఎలా వచ్చింది అనేది కూడా నేను ఈ రోజు షేర్ చేసుకుంటాను వీడియోలో. వీడియో చేసేద్దాం, వచ్చేసేయండి. మనం పార్సల్ అయితే ఓపెన్ చేసేద్దాం ఈరోజు. ఇది వచ్చేసి 15 kgs పార్సల్ అని చెప్పాను కదండి. ఇది వచ్చేసి నాకు ఇండియాలో ఆంధ్ర నుంచి వచ్చింది అనమాట. ఆంధ్ర నెల్లూరు చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. మా నెల్లూరులో అయితే ఫేమస్ చేపల పులుసు అనమాట. సో చేపల పులుసు అని చెప్పగానే నెల్లూరు అని గుర్తొస్తుంది, అంత ఫేమస్ అనమాట మా ఊరు. పార్సల్ అయితే ఈరోజు ఓపెన్ చేసేస్తున్నాను. ఇది నిన్న అయితే వచ్చింది అనమాట. నిన్న ఓపెన్ చేయడానికి నాకు కుదరలేదు, అందుకని ఈ రోజు అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట. ఫస్టే మా అమ్మాయి బ్యాగ్ అయితే వచ్చింది. దీంట్లో చూసారు కదా, ఇది నేను మీషో నుంచి అయితే తెప్పించాను అనమాట. ఆల్రెడీ ఇక్కడ ఒకటి యూనికార్న్ బ్యాగ్ అయితే ఉంది. నేను కొంచెం చిన్నది వస్తుంది అనుకున్నా కానీ కొంచెం పెద్ద బ్యాగ్ అయితే ఉంది. ఇది సింగిల్ జిప్ అయితే ఉందన్నమాట, బాగానే ఉంది. ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టేసి తీసుకొచ్చాను అనమాట. ఈ పార్సల్ వచ్చేసి 15 kgs అని చెప్పాను కదండి. నాకు తెలిసినంత వరకు నేను ఇప్పటికి 4th టైమో 5th టైమో అనమాట పార్సల్ వేయించడము. ఇతని దగ్గర నాకు చాలా చీప్ అనిపిస్తుంది అనమాట పార్సల్. అంటే మిగతా పార్సల్స్ తో పోలిస్తే ఇది నాకు చీప్ అనిపిస్తుంది. ఎంత ఏంటి అనేది కూడా ఫర్దర్ గా మాట్లాడుకుందాము. ఇతను వచ్చేసి ఆల్ ఓవర్ ఇండియా అయితే, ఐ మీన్ ఆల్ ఓవర్ ఇండియా కాదు, ఇండియా ఆంధ్ర అండ్ తెలంగాణ అండ్ కర్ణాటక ఉంటుంది కదా, తమిళనాడు, ఇక్కడ నుంచి ఎక్కడైనా పార్సల్ ఎవరైనా చేయాలి అనుకుంటే ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో కంప్లీట్ గా చూసేసేయండి, చెప్పేస్తాను. నేనైతే మా పాపకే ఎక్కువ బట్టలు తీసుకొచ్చానండి. ఎందుకు అంటే మనకి ఇక్కడ దొరుకుతాయి ఆస్ట్రేలియాలో కూడా, కాకపోతే కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కాస్ట్ తగ్గట్టు అయితే మనకి క్వాలిటీ అయితే ఉండదు అనమాట. చూసారు కదా, ఇదిగోండి, ఇది కూడా మా పాప డ్రెస్సే. దానికి కాంబినేషన్ ప్యాంట్ అయితే ఇదనమాట. ఇంతకు ముందు తీసుకున్నవన్నీ కూడా పొట్టు అయిపోయాయి. సో అందుకని నేను మళ్ళీ తెప్పించాల్సి వస్తుంది. ఇదైతే కోట్ మోడల్ చూస్తున్నారు కదా, నాకంటే స్పీడ్ గా ఉంది మా పాప తీయడంలో. అయితే ఇదొకటి. నార్మల్ గా నేను మిగతా కొరియర్స్ సర్వీసులతో మాట్లాడినప్పుడు ఏమన్నారు అంటే ఒక్కొక్కరు కాస్ట్ అయితే ఎక్కువ చెప్తా ఉన్నారు అనమాట. నేను చూపిస్తూ మీకు చెప్పేస్తాను, వినేసేయండి. కాస్ట్ వచ్చేసి నేను విన్న దాని ప్రకారం, నేను వేరే వాళ్ళ దగ్గర కనుక్కుంటే కేజీకి 750 కంటే ఎవరు తక్కువ లేదండి. 700, 750, 800, కొంతమంది అయితే 900, 1000 కూడా చెప్పారు. మళ్ళీ పర్టికులర్ గా నాకు ఏం కావాలి అంటే చిల్లీ పౌడర్ అనేది మెయిన్ అండి. నాకు చిల్లీ పౌడర్ కావాలి, ఎందుకంటే నాకు హోమ్ మేడ్ చిల్లీ పౌడరే అలవాటు. సో అది లేనిదే కొంచెం కష్టం అనమాట. అందుకని నేను ఎక్కువ ఈ కొరియరే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ 1.5 year నుంచి ఇదే కొరియర్ సర్వీస్ ని నేను ప్రిఫర్ చేస్తా ఉన్నాను. నాకు ఎప్పుడు బాగా వస్తుంది అనమాట. నేను ఏదైతే అక్కడ అమ్మ వాళ్ళు ప్యాక్ చేస్తారో సేమ్ అలాగే వచ్చేస్తుంది. ఆ ప్యాకింగ్ అంతా కూడా నాకు కరెక్ట్ గా ఉంటది అనమాట. అందుకే నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. దీంట్లో వచ్చేసి చిల్లీ పౌడర్ అనే కాదు, నాన్ వెజ్ పికిల్స్ కానివ్వండి, మనకు అన్ని కూడా దీంట్లో యాక్సెప్ట్ చేస్తారు. నాకు కేజీ ఎంత పడింది అంటే, ఇది వచ్చేసి నార్మల్ గా మనకి వెయిట్ ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారండి. నార్మల్ గా 10+ అయితే ఒక రేట్ ఉంటుంది, 20+ అయితే మనకి ఇంకో రేట్ వస్తుంది. 20+ గానైతే మనకి 540 రూపీస్కే ఇచ్చేస్తారనమాట. దీంట్లో కూడా అన్ని వాళ్ళే ఆయన తీసుకొని ప్యాకింగ్ చేసుకొని అన్ని చేస్తాడనమాట. నేను పార్సల్ రెడీ అయింది అని చెప్పి అమ్మకి ఇంట్లో అతనికి ఫోన్ చేస్తాను. తన ఇంటికి వెళ్ళి మొత్తం ప్యాకింగ్ చేసుకొని పంపిస్తాడనమాట. ఎవరికైనా ప్యాకింగ్ వీడియో ఎలాగనేది కూడా కావాలి అంటే చెప్పండి, నేను అప్లోడ్ అయితే చేస్తాను అనమాట. నాకు ఎంత పడింది అంటే, నాకు 640 రూపీస్ అయితే పడిందండి కేజీ. ఎందుకు అంటే నాకు 20 kgs అయితే లేదు, 20 కంటే బిలో ఉందన్నమాట. 15 kgs ఉంది పార్సల్ అయితే. సో దీంట్లో కూడా మనకి డైమెన్షన్స్ అని అవి కొన్ని ఉంటాయి, అవి కూడా మనం చెక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఈ శారీ తెప్పించుకున్నా. ఎందుకు అంటే శారీ ఇక తొందరలో వచ్చేసి మన ఫెస్టివల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, మనకి ఇది ఉంది కదండి, మన సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది, దానికి తోడు ఉగాది వస్తుంది, ఇంకా ఫెస్టివల్స్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి అలాగే మనకి యూజ్ అవుతాయి కదా అనేసి నేను శారీస్ అయితే కొన్ని వేయించుకున్నాను అనమాట. ఇవేం కొత్తవి కాదు, ఆల్రెడీ నాకు ఇండియాలో ఉన్న శారీస్ ని అమ్మని వేయమని చెప్తే మా అమ్మ అయితే వేసింది. కాకపోతే అప్పుడు మనం కొంచెం సన్నగా ఉండేవాళ్ళం కాబట్టి బ్లౌజెస్ అయితే అప్పుడు ఫిట్ అయ్యేది, ఇప్పుడు ఫిట్ అయ్యేది లేదనమాట. ఈ శారీస్ అన్ని కూడా నేను ఇంకొకసారి అయితే చూపిస్తాలేండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. జస్ట్ ఇప్పుడైతే నార్మల్ గా చూపిస్తాను. మెయిన్ సర్ప్రైజ్ అయితే ఇది ఒకటి అనమాట. ఈ బాక్స్ కోసమే నేను ఈ 15 kgs పార్సల్ అయితే వేయించాను. నార్మల్ గా నేను తెప్పించుకోవాల్సింది ఈ బాక్స్ ఒక్కటే, కానీ ఇదంతా ఇదేంటి అంటే, నేను ఇక్కడ నార్మల్ గా నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా మందికి తెలుసండి, నేను ఇండియాలో ఉన్నప్పుడు బిజినెస్ చేసేదాన్ని, ఇమిటేషన్ జ్యువెలరీ అంటారు కదా, అది బిజినెస్ చేసేదాన్ని అనమాట. సో ఇక్కడ ఎందుకు స్టార్ట్ చేయకూడదు అన్న ఐడియా తోటి అక్కడ ఆల్రెడీ నాకు షాప్ అయితే ఉండింది. నేను ఇక్కడికి వచ్చేటప్పుడు అంతా క్లోజ్ చేసుకొని వచ్చాను.
మొత్తం క్లోజ్ అవ్వలేదు కానీ స్టాక్ ఉండడం వల్ల అది అమ్మ సేల్ చేస్తుంది అనమాట ఇండియాలో. ఇక్కడికి ఎందుకు తెప్పించకూడదు అన్న ఉద్దేశంతో నేను ఇక్కడైతే కొంచెం జ్యువెలరీ అయితే తెప్పించాను. ఇది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాలేండి, లెంత్ ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు నాకు 640 రూపీస్ అని పడింది అని చెప్పాను కదండి. వీళ్ళు వచ్చేసి మనకి నాన్ వెజ్ పికిల్స్ కానివ్వండి, ప్రతి ఐటమ్ ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్, నెయ్యి, చిల్లీ పౌడర్, ఇంకా మనకి కొందరైతే మనకి కొరియర్స్ వాళ్ళు చెప్పేస్తారు చిల్లీ పౌడర్, హోమ్ మేడ్ ఐటమ్స్ అయితే పంపించరండి. చాలా వరకు పార్సల్స్ అనేది హోమ్ మేడ్ ఐటమ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసేస్తారు, అంటే యాక్సెప్ట్ చేయరు అనమాట. కానీ దీని దగ్గర అన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఒకవేళ ఎవరైనా హైదరాబాద్లో ఉండి ఇప్పుడు పంపించాలి అనుకున్నారు అనుకోండి, అతనికి నెల్లూరుకి బస్లో కానివ్వండి, ట్రైన్లో కానివ్వండి, మార్నింగ్ వేసేసామంటే, నైట్ వేసామంటే మార్నింగ్కి వెళ్ళిపోతుంది. తను పార్సల్ చేసేసి మనకి ట్రాకింగ్ అన్ని ఇచ్చేస్తాడు. సో నో ప్రాబ్లం. నాకు తెలిసిన వాళ్ళు నా యూట్యూబర్సే. ఇంతకుముందు నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, అప్పుడు వాళ్ళు చెన్నై వాళ్ళు అనుకుంటా, వాళ్ళు ఇట్లా కాల్ చేసి కనుక్కుంటే నేను చెప్పాను వాళ్ళకి. చెప్తే వాళ్ళు అక్కడ తన్ని కాంటాక్ట్ అయ్యారు. చెన్నై నుంచి వాళ్ళు బస్లో పార్సల్ వేయంగానే తను యాక్సెప్ట్ చేసి అది వేశారనమాట. ఇది ఇంకొక శారీ, ఇది ఇక్కడికి వచ్చే ముందు కొన్నాను కానీ అయితే కట్టలేదన్నమాట. ఇప్పుడే ఫస్ట్ టైం. దీనికి బ్లౌజెస్ అవన్నీ కూడా చూపిస్తాను. ఇది మా అక్క తీసుకునింది, నాకు సర్ప్రైజ్. ఇదైతే నాకు భలే షాక్ అనిపించింది. చిన్నప్పటి నుంచి మా అక్కే ఎక్కువ కొనేది నాకు బట్టలు అయితే. నేను అసలు సెలక్షన్ అయితే నాకు నిల్ అనమాట. మా అక్కే సెలెక్ట్ చేస్తుంది, చాలా బాగా సెలెక్ట్ చేస్తుంది. ఇది ఇంకొక జ్యువెలరీ, ఇది ఇంకోటి లాస్ట్లో మా అమ్మ వెతికేటప్పుడు దొరికిందంట. లాస్ట్ మినిట్లో ఈ రెండు ఇట్లా సపరేట్గా పెట్టేసింది అనమాట. ఇది వచ్చేసి నా పెళ్లి చీర. పెళ్ళైన తర్వాత ఆ పెళ్లిలో కట్టుకోవడం తప్పితే ఇంకెప్పుడు కట్టుకోలేదు. సరే ఇక్కడ ఏమన్నా యూజ్ అవుతుందిలే అమ్మ, పంపించేసేని కట్టుకుంటా అని చెప్తే మా అమ్మ అయితే పంపించేసింది. దాని మీద బ్లౌజ్ అయితే మా పెళ్ళి కొంచెం హడావిడిలో జరగడం వల్ల దాని మీద బ్లౌజ్ కూడా కుట్టించలేదు ఆ రోజు. అప్పటికప్పుడు వేసుకోవడం వల్ల శారీ అనేది అప్పుడు కుట్టించుకోలేదు. తర్వాత కుట్టిద్దాం అంటే ఎప్పటికీ కుదరలేదు అనమాట. ఇది వచ్చేసి నేను మీషోలో రెడీమేడ్ బ్లౌజెస్ అమ్మతారు చూశారు, అట్లా క్లాత్ అయితే ఇది. ఆ క్లాత్ తీసుకొని నేను కుట్టించాను. జస్ట్ 300 రూపీస్ అయితే పడింది బ్లౌజ్ పీస్. బాగుంది కదా, నాకు బాగా నచ్చింది. ఎలా ఉంటుందో ఏమో అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. ఎలా ఉంది అనేది పర్టికులర్గా దీని గురించి అయితే కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఇవన్నీ కూడా అప్పుడు నేను కుట్టించుకొని వదిలేసి వచ్చిన బ్లౌజెస్ అనమాట. మా అమ్మ చూశారు ఆ పెళ్లి చీర మీద బ్లౌజ్ ఇప్పుడు కుట్టించాను. యాక్చువల్గా నేను వర్క్ వేసుకుందాం అనుకున్నా, పర్లేదు మనం ఇక్కడైనా వర్క్ వేసేసుకోవచ్చు అంటే నేను మగ్గం వర్క్ అవి కూడా చేసుకుంటాను అనమాట. అందుకనేసి ఇది నార్మల్ ఇవన్నీ కూడా. సో అందుకనే అమ్మ డాక్టర్ ఇక్కడికి పంపించేసింది. నువ్వు అక్కడే వేసుకో, ఎలాగో వేసుకుంటావు కదా, నీ పాటికి నువ్వే మగ్గం వర్క్ అన్నట్టు వేసింది అనమాట. నాకు ప్రాబ్లం లేదు, మనం హ్యాపీగా మగ్గం వర్క్ అయితే వేసేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇది కూడా నేను పాప కోసం తీసుకున్నవే అన్నీ. నేను దీంట్లో పాపకి కొత్తవి కొన్నాను అనమాట, పాపకు మాత్రమే. మిగతావన్నీ కూడా పాతవే, నావి ఇంట్లో ఉంచి తెప్పించినవే అనమాట. నాకు మెయిన్ ఇప్పుడు ఈ జ్యువెలరీ పార్సల్ కోసము. తర్వాత వచ్చేసి నాకు చిల్లీ పౌడర్ అయిపోయింది. ఇక్కడ చిల్లీ పౌడర్ దొరకదా అంటే దొరుకుతుంది, కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ టేస్ట్ ఎట్లా ఉంటుంది అంటే తినేటప్పుడు రెడ్గా ఉంటుంది అనమాట కర్రీ చేసినప్పుడు మాత్రం. తర్వాత మనకి నైట్ చూపిస్తుంది ఎఫెక్ట్, కడుపులో మంట రావడం అట్లాగా. మేబీ నాకు చిన్నప్పటి నుంచి మా అమ్మ చేసిన ఏమంటారు మిరపకాయలు ఉంటాయి కదా, దేశీ మిరపకాయలు, ఇంకోటి నాటు మిరపకాయలు అంటారు కదా, ఆ రెండిట్లో చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒకటేమో 180 రూపీస్, ఇంకోటేమో 480 రూపీస్. అమ్మ ఎప్పుడు ఆ 480 రూపీస్ ఉంటుంది చూసారా, అది స్పైసీ తక్కువ ఉంటుంది, అదే యూజ్ చేసేది. సో నాకు అది అలవాటు అయిపోవడం వల్ల ఏమో నాకు తెలియదు కానీ ఇప్పుడు నేను అది తప్ప వేరేది ఏదైనా తిన్నా కూడా నాకు ప్రాబ్లం అయిపోతుంది. సో మిరపకాయలు కూడా అమ్మ ఇండియా నుంచే వేస్తుంది అనమాట. ఇంకా నేను ఇవైతే తెప్పించుకున్నాను. ఇక్కడ నాకు దారం ఎక్కడ దొరకలేదు, దొరుకుతుంది కాకపోతే ఎట్లా అంటే ఒక 2 మూరల దారాలు ఉంటాయి చూసారు చేతికి కట్టుకునేవి, అట్లాగైతే ఉన్నాయి. ఇంతకీ దారాలు ఎందుకు పూలు కట్టుకొని పెట్టుకుంటావా అంటే లేదండి, పూలకు కాదు. నాలాగా మీరు ఎవరైనా పొంగల్ పెట్టే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అమ్మవారికి అట్లాగా పొంగల్ పెట్టుకుంటాం తెలుసు కదా, వాటిల్లో మాకు వచ్చేసి 7 కానీ 5 కానీ ఇట్లా ఏమంటారు 5 వరుసలు 7 వరుసలు అలాగేసి పసుపు పూసి ఆకు పట్టి మేము ఆ పొంగల్ కుండకు కడతామన్నమాట మేము అమ్మవారికి పెట్టుకునేటప్పుడు. సో నాకు అట్లా పెట్టడానికి ఇక్కడ నాకైతే దొరకలేదన్నమాట. అప్పుడు ఒకసారి సన్న దారం తెచ్చుకున్నా, అది అయిపోయింది. సో అమ్మని ఏమని చెప్తే అమ్మ 2 అయితే వేసింది అనమాట. నాకు తెలిసి కంప్లీట్గా వచ్చేస్తుంది. ఇంకోటి ఇది లాస్ట్ మినిట్లో మా అక్క వేసింది బొట్టు పిల్లలు. ఇక్కడ నా అయిపోయాయి మాయి లేవు అని చెప్తే అప్పటికప్పుడు వెళ్ళి గబగబా పార్సల్ అట్లా ఉండగానే తీసుకొచ్చింది అనమాట. అలా ఉంటుంది అక్క ప్రేమ అంటే. నార్మల్గా మా అక్క అంటే నాకు చాలా ఇష్టము, ఎఫెక్షన్ ఎక్కువ అనమాట. తర్వాత వచ్చేసి ఇంకో టాప్ నేను మీషో, మనకి ఇక్కడ ఏమంటారు ట్రెడిషనల్ వేర్ కాకుండా వెస్ట్రన్ వేర్ ఇక్కడ మనకి బాగుంటుంది, కాకపోతే ప్రైజెస్ కొంచెం డిఫరెంట్ అయితే ఉంటాయి.
ఇది చూసారా, ఈ షర్ట్ అయితే నేను మీషోలోనే ఆర్డర్ పెట్టాను. బాగానే ఉంది, వేసుకుంటే ఎలా ఉంటుందో తెలీదు. వేసుకున్న తర్వాత అయితే చూపిస్తాలేండి. ఇది ఎందుకు నవ్వొచ్చింది అంటే ఇక్కడ కొన్ని ఫంక్షన్స్ అయితే ఉంటాయిలే, ఆ ఫంక్షన్స్కి వేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఇది వచ్చేసి మా పాప బెల్ట్ డ్రెస్కి. చూడగానే నాకు కొంచెం ట్రెండింగ్ అనిపించింది అనమాట. బాగుంది, అరే పాపకు బాగుంటుందేమో అన్నట్టు ఈ డ్రెస్ అయితే తీసుకున్నాను. చిన్నప్పట్లో బేబీ చాలని డ్రెస్సులు అనేవాళ్ళు వీటిని. చూస్తున్నారా, నా చిన్నప్పుడు కూడా నేను వేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ నా కూతురికి వేయాలనిపించి తీసుకున్నా. అది వేయించుకుంటుందో వేయించుకోదు తర్వాత విషయం, కానీ నేనైతే తెప్పించేసాను అనమాట. చూద్దాం తను వేసుకుంటుందా లేదా అనేది. దీంట్లో చాలా సర్ప్రైజులు కూడా ఉన్నాయి నాకు. ఇది నేను మా హస్బెండ్ కోసం టీషర్ట్ అయితే తీసుకున్నాను అనమాట. ఆయనకు తెలీదు నేను ఇది తీసుకొని పార్సల్లో వేయించానని. సర్ప్రైజ్గా తెప్పించా, వేసుకుంటాడో లేదో తెలీదు. మా హస్బెండ్ యాక్చువల్గా కాలర్ టీషర్ట్స్ అయితే వేయడం అనమాట, ఇట్లా కాలర్ ఉండయి. నేను ఫస్ట్ టైం నాకు వేయించాలి చూడాలి అన్న ఆశ అయితే ఉండింది. సో తెప్పించా. లెట్స్ సీ, చూద్దాం ఏమంటాడో. ఇది వచ్చేసి దీంట్లో పింక్ కలర్లో కనిపిస్తుంది చూసారా, ఇది ఇక్కడ పింక్ కలర్ ఎల్లో కలర్ లోపల చిన్న ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి విభూది అనమాట. ఒకటేమో కుంకుమ. ఇది ఏంటి అంటే పొంగల్ అండి, పొంగల్ ఉంటుంది కదా అదనమాట, ప్రసాదం ఇది. మీలో ఎంతమందికి తెలుసు బ్రహ్మంగారు మఠం, కాలజ్ఞానం రాశారు కదా బ్రహ్మంగారు, ఆ బ్రహ్మంగారు మఠం వచ్చేసి కనిమలేపల్లిలో ఉంటుంది అనమాట. అక్కడ ఏమవుతుందంటే నా చిన్నప్పటి నుంచి మేము ఆ దేవుని కొలుస్తాము. చిన్నప్పటి నుంచి నాన్న ఏం చేశారంటే మా ఎవ్రీ బర్త్డేకి ఆ రోజు అక్కడ పూజ జరుగుతుంది, మా పేరు మీద పూజ జరిగి పొంగల్ అది పెడతారు అనమాట స్వామి వారికి నైవేద్యంగా. ఆ పెట్టిన పొంగల్ని వచ్చేసి వాళ్ళు ఇలా ఎండబెట్టేసి అది మనకి పార్సల్ చేస్తారు. ఆల్మోస్ట్ ఒక 20 days తర్వాత అనుకుంటా మనకు వస్తుంది. దాంట్లోనే విభూది కుంకుమ ఆ రోజు మన పేరు మీద పూజ జరుగుతుంది కదా, అవైతే ఇస్తారనమాట. ఇది నాదైతే కాదు, నా పేరు మీద వచ్చింది కాదు. నేను మా హస్బెండ్కి చెప్పాను మేము ఇలా చేస్తాము మాకు ఇట్లా వస్తుంది అని చెప్పంగానే ఇంకా మా హస్బెండ్ ఆలోచించారు కదా, కూతురు ఉంది కాబట్టి గబగబా వాళ్ళ కూతురు పేరు మీద కూడా మేము గుండు చేయించేటప్పుడు, సెకండ్ టైం గుండు వచ్చేసి అక్కడ చేయించాం పాపకు వెంట్రుకలు చేయించేటప్పుడు. ఆ రోజు అక్కడ రాయించారు. లాస్ట్ సెప్టెంబర్లో పాప బర్త్డే వచ్చింది కాబట్టి ఆ రోజు పంపించారు ఈ పార్సల్ అయితే. అది అమ్మ ఉంచి ఎత్తిపెట్టి పాపకు పెట్టి ఫస్ట్ టైం వచ్చింది పాప పేరు మీద అని చెప్పి మా అమ్మ పార్సల్ అయితే వేసింది అనమాట. అమ్మ వాళ్ళ ప్రేమ కూడా అలాగే ఉంటుంది. ఇంకా ఇదైతే చిల్లీ పౌడర్, ఇది వచ్చేసి హోమ్ మేడ్ అండి. అది తనే పార్సల్ చేస్తాడని చెప్పాను కదా, తనే పార్సల్ చేసుకుంటాడు. నాకైతే చాలా బాగా వస్తుంది. ఇది నేను ఓపెన్ చేసినప్పుడు అయితే చూపిస్తాను మీకు ఖచ్చితంగా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, మా అమ్మ చేసిన కారపొడి. తర్వాత ఇంకో కవర్లో వచ్చేసి నేను అడిగాను అమ్మ చికెన్ మసాలా అవి కూడా పెట్టు అని చెప్తే ఇదిగో మా అమ్మ అయితే అన్ని తీసి పెట్టేసింది అనమాట. ఎందుకు అంటే ఇక్కడ నాకు చికెన్ మసాలా అవి టేస్ట్ అవి డిఫరెంట్గా ఉంటాయి. ఇది వచ్చేసి గరం మసాలా పంపించింది. యాక్చువల్గా నాకు గరం మసాలా అవసరం లేదు, ఇంట్లోనే ఉంది, అయినా కూడా అమ్మ పంపించింది. ఇదేమో ఫిష్ మసాలా, కొత్తగా పంపించింది మా అమ్మ. ఫిష్ కర్రీ మసాలా అంట. నేనైతే కర్రీ మసాలా ఫిష్ కర్రీ మసాలా అస్సలు ఇది వెయ్యను, ఎందుకంటే మనం మామూలుగానే నెల్లూరు వాళ్ళం. ఈ నెల్లూరు వాళ్ళం అంటేనే మనకి చేపల పులుసు అంటే ఏ మసాలాలు అవసరం లేదు, మనకి న్యాచురల్గానే ఎట్లా టేస్టీగా చేయాలని తెలుసు కాబట్టి అదైతే అవసరం లేదని నా ఫీలింగ్ అనమాట. కానీ పంపించింది, కానీ నేను ఇదైతే అస్సలు యూజ్ చేయను ఎందుకంటే అది ఆర్టిఫిషియల్. ఇదైతే బిర్యానీ మసాలా పంపించింది. ఇంకోటి వచ్చేసి చికెన్ మసాలా అయితే పంపించింది. ఇది కొంచెం ఈ మధ్య నేను యూజ్ చేస్తున్నాను, చిన్నప్పటి నుంచి యూజ్ చేయలేదు కానీ ఇప్పుడైతే యూజ్ చేస్తున్నాను అనమాట. ఇది ఈ ప్యాకెట్ అయితే చెప్పాలి, నెయ్యి 2 kgs నెయ్యి పంపించింది అనమాట అమ్మ. ఇట్లా పాపకి ఇక్కడ ఆవు నెయ్యి సరిగా లేదు, తను తినట్లేదు, డైజెషన్ ప్రాబ్లం అయింది పాపకి ఆవు నెయ్యి పెడితే. అది చెప్పాను అమ్మకి. చెప్పగానే మా అమ్మ ఏం చేసిందంటే పాలు తీసుకొని ఇంట్లోనే న్యాచురల్గా నెయ్యి చేసి అమ్మ మా కూతురు కోసమే పంపించింది అనమాట. మళ్ళీ చెప్పింది నువ్వు తినేస్తావేమో మొత్తము, నువ్వు తినకు, ఆరాధ్యకు మాత్రమే పెట్టు, అంటే మా పాప పేరు ఆరాధ్య, తనకు మాత్రమే పెట్టు అని కూడా చెప్పి పంపించింది అనమాట. ఇంకోటి ఏదో ఉంది నాకు తెలిసి, ఇది వేరే డ్రెస్ మీద చున్నీ మిస్ అయినట్టుంది, అందుకని సపరేట్గా పెట్టారు. డ్రెస్ కూడా చూపిస్తాం. ఇది కూడా చిల్లీ పౌడర్ 2.5 kg పెట్టింది మా అమ్మ చిల్లీ పౌడర్. ఇంకో 6 months అయినా మినిమం రావాలి, తర్వాత నువ్వు వచ్చినప్పుడు ఎత్తుకోబోవచ్చులే అని. మనకి లగేజ్లో తీసుకొచ్చేదానికి ఉండదు, మనం ఇట్లా మాత్రమే తీసుకొచ్చుకోవాలి. ఇవి వచ్చేసి ఇంటి ముందు ముగ్గు వేసుకోవడానికి ముగ్గురాలు లేవమ్మా ఇక్కడ అని అడిగితే 2 ముగ్గురాలు కూడా వేసింది నాకు. ఒకటి అడిగాను యాక్చువల్గా మా అమ్మని, మా అమ్మ అయితే 2 వేసింది నా కోసము. ఇది కూడా పాప డ్రెస్సే. మా పాపకి నార్మల్గా ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ డైనోసార్లు ఎందుకు నచ్చాయో నాకు తెలియదు కానీ డైనోసార్లు అయితే బాగా నచ్చేసాయి. సో అందుకోసం అయితే నేను డైనోసార్ టీషర్ట్ కూడా తీసుకొచ్చాను అనమాట. తను ఎలా ఫీల్ అవుతుందో చూడాలి వేసుకున్న తర్వాత. ఇంకా ఫైనల్గా ఇదిగో ఇది నా డ్రెస్సులు అనమాట. అమ్మ ఆల్ట్రేషన్కి ఇచ్చిన తర్వాత అట్లాగే పెట్టేసింది. ఈ మధ్య
ఆలియా కట్ డ్రెస్సులు. ఈ మధ్య ఆలియా కట్ డ్రెస్సులు అయితే బాగా ఫేమస్ అవుతున్నాయి. మీలో ఎంతమంది చూసారో లేదో నాకు తెలియదు, కానీ ఆలియా కట్ అయితే బాగా ఫేమస్ అయింది అనమాట. సో అక్కడిది అనమాట ఈ డ్రెస్. అక్కడిది కాదు కానీ ఏమంటారు, ఆ టైప్ డ్రెస్ అనమాట. ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. బాగా నాకు చూడగానే చాలా మంది వేసుకుంటుంటే బాగా అనిపించింది. ఇది ఇట్లా ఉందన్నమాట మోడల్ అయితే బాగా అనిపించింది, అందుకని ఇదైతే తీసుకున్నాను. ఎవరికైనా డీటెయిల్స్ కాస్ట్ అవి కావాలంటే కూడా నాకు కామెంట్స్. తర్వాత ఈ డ్రెస్ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ లో అది నేను బాగా చూసాను అనమాట, బాగా ట్రెండ్ అవుతుంది. సరే మనం కూడా వేసుకుందాము అన్నట్టయితే తీసుకున్నాను. చూడాలి వేసుకుంటే ఎలా ఉంటుందో తెలీదు. ఇదైతే ప్లెయిన్ అనమాట. హ్యాండ్స్ ఏమో బటర్ఫ్లై హ్యాండ్స్ టైప్ కొంచెం వచ్చాయన్నమాట. మనకి ఎలాస్టిక్ అయితే వచ్చింది, చూస్తున్నారు కదా, ఇది ఎలాస్టిక్ అయితే వచ్చింది. డ్రెస్ అయితే చూడడానికి బాగుంది, మరి వేసుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేయాలి. అందులో మా హస్బెండ్ ఏమంటాడో అనేది కూడా చూడాలి. యాక్చువల్గా తనకి ఇలాంటి డ్రెస్సులు అయితే ఎక్కువ నచ్చవు. సో చూద్దాము. ఇది వచ్చేసి నాకు ప్రమోషన్ అని చెప్పచ్చు, ఫ్రెండ్ అని చెప్పచ్చు. తను శారీస్ అయితే సేల్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. తన దగ్గర తీసుకున్నాను అనమాట ఈ శారీ అనేది. బాగుంది. ఈ మధ్య ఇది బాగా ట్రెండ్ అయింది. ఈ శారీ పేరు అంబ్రిల్లా కట్ శారీయో ఏదో అంటారు. ఇది అనమాట బాగా ట్రెండ్ అయింది కదా అనేసి మనము ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇంతకు ఎలా ఉంది నాకు అనేది ఇది పడిపోతా ఉందిలేండి. నాకు ఎలా ఉంది అనేది కూడా చెప్పండి. సంక్రాంతి సెలబ్రేషన్స్ లో ఇదే కట్టుకొని ఫొటోస్ అయితే చూపిస్తాలేండి ఎలా ఉంది అనేది చెప్పండి. అప్పుడు ఇది వచ్చేసి చెప్పాను కదా ఇందాక, మా అక్క నా కోసం ఒక శారీ అయితే తీసుకుంది. నాకు తెలీదు, భలే సర్ప్రైజ్ ఇచ్చింటాను అనేసి. ఆ శారీ అనమాట. కాస్ట్ కూడా చాలా ఎక్కువ పడింది. లైట్ వెయిట్ అయితే ఉంది. ఇది మొత్తం ముత్యాల వర్క్ అయితే వచ్చింది, కనిపిస్తుందా? మొత్తము ముత్యాల వర్క్ అయితే వచ్చింది అనమాట. శారీ మొత్తం ఇట్లాగా. కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే పడింది, కానీ నేను చెప్పాను కదా ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి కూడా మా అక్క నాకు చిన్నప్పటి నుంచి కూడా ఇట్లా సర్ప్రైజెస్ చాలా ఇచ్చేది. అంటే యాక్చువల్గా తనకి మా అమ్మ పాకెట్ మనీ ఇస్తుంది కదా, మా డాడీ కూడా ఇచ్చేవాళ్ళండి పాకెట్ మనీ. అదేం చేసేదంటే తను ఊరు వెళ్ళేటప్పుడు ఏదైనా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు ఆ డబ్బులన్నీ దాచిపెట్టేసి నాకు ఇచ్చేదనమాట. ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా డ్రెస్సులు కానివ్వండి ఏమైనా నచ్చాయనుకోండి మా అక్క నా కోసం తీసుకొచ్చేది. మీలో ఎంతమంది ఇట్లా ఉంటారు, సిస్టర్ బాండింగ్ ఎలా ఉంటుంది అనేది కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఈ శారీ ఎలా ఉంది అనేది చెప్పండి. అండ్ ఆ అమ్మాయి తీసుకునే కంటే ముందు కూడా ఇది మా సిస్టర్కి బాగుంటుంది అనేసి తీసుకొని వాళ్ళ హస్బెండ్తో గొడవలు పడ్డ రోజులు కూడా ఉన్నాయన్నమాట. మా చెల్లెలకి బాగుంటుంది అని తీసుకొని. ఇట్లా ఎవరైనా ఉంటారా అనేది కూడా చెప్పండి. ఇంకో డ్రెస్ వచ్చేసి ఈ మధ్య ఈ డ్రెస్ కూడా బాగానే ట్రెండ్ అవుతుంది. ఈ డ్రెస్సులన్నీ ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఒకటే మాట అనింది, బుద్ధి ఉందా లేదా, అన్ని ఒకటే కలర్ తీసుకున్నావు, బుద్ధి లేకుండా ఇట్లాంటివి చేస్తూ ఉంటావు, బుర్ర ఎట్టుపోయింది అని తిట్టేసింది అనమాట. మీ అమ్మలు కూడా ఇంతేనా? యాక్చువల్గా నాకే తెలియకుండా నేను అన్ని ఒకటే కలర్ అయితే డ్రెస్సులు తీసుకున్నా, నాకు తెలీదు, అన్ఎక్స్పెక్టెడ్గా తీసుకున్నా. ఈ మధ్య ఈ కలర్ బాగా ట్రెండ్ అవుతుంది కదా, సరే మనం కూడా వేసుకున్నాంలే ఇట్లాంటివి అనేసి తీసుకున్నాం అనమాట. ఇది చూసారు కదా, ఇదైతే ఇట్లా చిన్న సింపుల్ డిజైన్ వచ్చింది. ఇందాక చున్నీ చూపించాను కదా, ఈ చున్నీ అయితే దానికే వచ్చింది అనమాట. దీనికి ప్యాంట్ కూడా వచ్చింది. నాకు సింపుల్ గా బాగుంటది అనిపించింది. అంటే చిన్న చిన్న టెంపుల్స్కి వెళ్తా ఉంటాం అనమాట. వీడియోస్ చూసే వాళ్ళకైతే తెలిసే ఉంటది. నేను ఎవ్రీ సాటర్డే, మంత్ లో ఒక సాటర్డే అయితే మేము టెంపుల్కి వెళ్తాము. ఆ టెంపుల్ లో అయితే ఉంటది అనమాట. ఆ టెంపుల్కి వేసుకోవడానికి యూజ్ అవుతాయి అని అయితే తీసుకున్నా. ఫైనల్ గా చెప్పాల్సింది ఇది ఫైనల్ గా చెప్పాల్సింది అయితే ఇది. నేను ఇది చెప్పాలన్నమాట. నార్మల్ గా ఇది వచ్చేసి నేను లాస్ట్ ఇయర్ కూడా చేయించుకున్నాను. ఇన్స్పైరింగ్ మీడియా సంథింగ్ పేరు, మీకు ఎవరికన్నా కావాలి అంటే చెప్పండి. ఇది జస్ట్ 59 రూపీసే అనమాట. 59 రూపీస్కి నాకు క్యాలెండర్ అయితే వస్తుంది. మన పర్సనలైజ్ క్యాలెండర్ అంటారు కదా, అదనమాట. నేను అప్పుడు మా పాప అప్పుడు పుట్టి చాలా చిన్న పాప అనమాట, అప్పుడు చేయించుకున్నాను. ఇప్పుడు చేయించుకున్నాను. ఇది నేను షార్ట్ లో కూడా పెడతాను, డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ పెడతాను. వీళ్ళ ఫోన్ నెంబర్ కావాలంటే కూడా ఇస్తాను. ఇది జస్ట్ 59 రూపీస్. వీళ్ళైతే విజయవాడలో ఉంటారు. విజయవాడ నుంచి మనకు కస్టమైజ్ చేసి పంపిస్తారు అనమాట, కొరియర్ చేస్తారు. ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి. ఇంకేమైనా పార్సల్ డీటెయిల్స్ నేను ఏమైనా మిస్ అయ్యి ఉన్నానా అనేది కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకు ఇది వచ్చేసి కేజీ వచ్చి 640 రూపీస్ అయితే పడింది. ఒకవేళ మనకి 20 కేజెస్ కానుంది అంటే 540 రూపీస్ అయితే పడుతుంది అనమాట. 100 రూపీస్ అయ్యే వరకు డిఫరెన్స్ అయితే వస్తుంది అనమాట. మీరు ఎవరికన్నా కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద ఎవరికన్నా ఈ కాంటాక్ట్ డీటెయిల్స్ అవి కావాలి అంటే నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను. ఎవరికన్నా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు. ఇది చాలా జెన్యూన్ అండి. ఇది ఏ కొరియర్ అంటే డిటిడిసి కొరియర్ నుంచి అయితే, ఇండియాలో మనకి డిటిడిసి కొరియర్ నుంచి అయితే చేస్తారు సర్వీస్.
ఇక్కడికి వచ్చేసరికి మనకి కొరియర్ ప్లీజ్ ఉంది కదా, అదైతే వస్తుంది అనమాట. హ్యాపీగా భయం లేకుండా తీసుకొచ్చి ఇది నార్మల్ గా 7 days నుంచి 10 days లోపు అయితే పార్సల్ వస్తుంది. ఈసారి క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఉండడం వల్ల నాకు 12 days అయితే టైం పట్టింది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఛానల్ ని. పోతే ఒక లైక్ అయితే చేసేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. వీడియో ఎలా ఉంది అనేది కూడా షేర్ చేసుకోండి. బాయ్ బాయ్.